భానుగారు ఈ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్కారం ఉంది కాబట్టే తెలుగుదేశం పార్టీ మీతో పొత్తు పెట్టుకుంది అన్నది ఇంతకుముందే విష్ణు చేసినటువంటి ఆరోపణ. ఇప్పుడు విష్ణుగా చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అదే, మీరే ఇన్ఫ్లుయెన్స్ చేశారని. మీతో పొత్తు పెట్టుకునే కారణమే అదే, మీకు బలం లేదని తెలిసినా కూడా. ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసాం, వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మాది మేము కంప్లైంట్ చేసిన దాంట్లో మాకు వాస్తవం ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసాం. ఎస్, కొందరు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళు మార్చడం జరిగింది. కాబట్టి ఈ మాత్రమే ప్రశాంతంగా జరిగింది. ఈ రోజు అల్లర్లు జరిగింది. చివరి నిమిషం వరకు మీకు పొత్తుకు సంబంధించిన వ్యవహారంలో క్లారిటీ లేదు. ఎందుకంటే మీరు అసలు పొత్తు పెట్టుకోకుండానే వెళ్దామనే లెక్కలో భాగంగా చాలా ప్రయత్నం చేశారు. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయడానికి అవసరం ఏర్పాట్లు చేసుకున్నారు. సార్, మీ ప్రయత్నాలు మీరు చేశారు, ఓకే, మీ పార్టీగా. కానీ చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ మీతో పొత్తు పెట్టుకుందే మీ ద్వారా కొన్ని కేంద్ర సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కొత్తగా తీసుకున్నటువంటి ఒక థియరీ, ఒక ఆర్గ్యుమెంట్. నిజం కదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంతోషం కోసం మేము పొత్తు పెట్టుకున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్, మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం మేము పొత్తు పెట్టుకున్నాము. దాంట్లో తప్పే ఉంది. మా పొత్తును డిసైడ్ చేయాల్సిన వీలు కాదు కదా, మేం కదా ఎవరితో పొత్తులో పోవాలి, మేము ఎవరితో పొత్తులో ఉండాలి అనేది మాకు విష్ణు గారి పర్మిషన్ అవసరం లేదు కదా. వాళ్ళు ఎవరు చెప్పేదానికి వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, వీళ్ళతో పొత్తు పెట్టుకోవద్దని. కానీ అందుకోసమే ఆ తర్వాత దాని ఫలితం కూడా ఇప్పుడు చూస్తున్నాం. దానివల్ల ఇప్పుడు వైలెన్స్ జరిగింది. కొంతమంది అధికారులు ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆరోపణ. దానికి కూడా సమాధానం చెప్పాలి. వైలెన్స్ చేసింది ఎవరు అంటున్నా? వైలెన్స్ చేసింది అధికార పార్టీ నాయకులు, వైలెన్స్ చేసింది అధికార పార్టీ గూండాలు. ఎమ్మెల్యే గుండి లైన్లో ఒక ఓటర్ని కొట్టింది వాళ్ళు. నిన్న చంద్రగిరిలో అభ్యర్థిపై హత్య ప్రయత్నం చేసింది వాళ్ళు. ఈరోజు మాచర్లో అక్కడ రైడ్ చేస్తే పోలీసులకు పెట్రోల్ బంక్ దొరికింది ఎవరి దగ్గర? వాళ్ళ ఇళ్లలో. నిన్న డిఎస్పీ చైతన్య తాడిపత్రిలో పోయి ఇష్టానురాజ్యంగా పోయి గూండా మార్గ వివరించింది ఎవరు చెప్పు? వాళ్ళ మనుషులు కాదా చెప్పండి? వాళ్ళు తప్పు చేసి మసి మాకు పూస్తారా? తప్పు వాళ్ళు చేసి మసి మాకు పూస్తారా? ఈ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం చేసినటువంటి హింసకి, తెలుగుదేశం చేసినటువంటి దౌర్జన్యానికి కేవలం ఎన్నికల కమిషను, భారతీయ జనతా పార్టీ ఒత్తాసు పలికింది. అది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని మూలంగానే గొడవలు జరిగాయి. పోలింగ్ రోజు జరిగినటువంటి గొడవలు తర్వాత రోజు జరిగాయి అంటే దానికి ప్రధాన కారణం ఈ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎన్నికల కమిషన్ మీద ఉండటము, హౌస్ అరెస్టులు చేయటము. ఎక్కడెక్కడ గొడవలు జరిగినాయో పోలింగ్ తర్వాత జరిగినాయి. విచిత్రం ఏంటంటే పోలింగ్ తర్వాత జరిగినాయి అనమాట. ఇప్పుడు మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే ఇప్పుడు సహజంగా మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే మీరు ఆల్రెడీ గెలుపు మీ ధీమా మీద ఉన్నారు. మొదట్లో వైనాట్ 175 అన్నారు, ఇప్పుడు 151+ మావి లాస్ట్ ఎలక్షన్ కంటే కూడా బెటర్ పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్న మీరు బీజేపీ మీదో, టీడీపీ మీదో, లేక కేంద్ర ఎన్నికల సంఘం మీదో, పోలీసుల మీదో ఇన్ని ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉంది? ఇంకా 10 రోజులు ఆగండి, రిజల్ట్ వస్తే వచ్చిందో చూసుకుందాం పట్టంటే అయిపోతుంది కదా. మీరు ఆరోపణలు చేయడం వెనక కొంత చర్చకి ఇప్పుడు మీరే ఆస్కారం ఇచ్చినట్టు కదా? కాదు సార్, నిన్నటి వరకు ఆ మాటకు వస్తే ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మీకు ఈ ప్రశ్న విష్ణు గారు చెప్పండి. విష్ణు గారు కాదు సార్, ఇప్పుడు దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఏంటంటే ఈ పాత్ర ఎందుకు పోషించారు అని అంటే అధికారులను మార్చడమే కాదు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఇది ఈరోజు జరిగిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మొన్న పడాల్సినటువంటి డబ్బుల్ని కేవలం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఆపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరుతున్నది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘము, భారతీయ జనతా పార్టీ దీనికి కింద మారిపోయింది. అరే ఆయన మాట్లాడమన్నాడు సార్, ఆయన మాట్లాడమన్నాడు సార్. నేనేమంటున్నానంటే డిబిటీ ద్వారా ఒకరోజు ట్రాన్స్ఫర్ చేసి సంబంధం లేకుండా ఒక్క నిమిషం ఆగబ్బా. నువ్వు మార్చిలో రిలీజ్ చేసిన డబ్బులు, మార్చి మాసంలో బటన్ నొక్కిన డబ్బులు ఎన్నికల ముందు పడకుండా ఆపింది భారతీయ జనతా పార్టీ. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది తెలుగుదేశము, కూటమి.
కాబట్టి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూటమి, ఈ గొడవలు జరగడానికి కూటమి, అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కారణాలన్నిటికీ విష్ణు గారు అంత కోపం ఎందుకు సార్? మీరు ఆల్రెడీ గెలుస్తున్నా ధీమాలో ఉన్నారు కదా.